హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొట్టింది. అక్కడ ఇక్కడ అని కాదు, హైదరాబాద్ అంతటా భారీ వాన కురిసింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, గచ్చిబౌలి, కుకట్పల్లి, బేగంపేట్, మల్కాజ్గిరి, నేరేడ్మెట్, జీడిమెట్ల, రాయదుర్గం, పంజాగుట్ట, యూసఫ్గూడ, ఉప్పల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో అనేక చోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో కార్యాలయాల నుంచి ఐటీ ఉద్యోగులంతా ఒకేసారి రావడంతో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోయింది. రోడ్లపై పలు చోట్ల మోకాలి లోతు వరకు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. సైబర్ టవర్స్ వద్ద వరద నీరు చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మాదాపూర్ నుంచి కేపీహెచ్బీ వైపు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ స్తంభించింది. మైండ్ స్పేస్ నుంచి ఐకియా మార్గంలో వాహనాలు మెల్లగా కదిలాయి. మాదాపూర్, గార్డెన్, శిల్పారామం, సైబర్ గేట్వే రోడ్లపై వరద నీరు చేరింది. హైటెక్ సిటీ మార్గంలో ట్రాఫిక్ జామ్ కావడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోపక్క మలక్పేట రైల్వే బ్రిడ్జి కింద వరద నీరు భారీగా చేరింది. రైల్వే అండర్ పాస్ కింద నీరు చేరడంతో రాకపోకలు నిలిచాయి. దిల్సుఖ్ నగర్, కోటి మార్గంలో వాహనాలు రాకపోకలు నెమ్మదిగా సాగుతున్నాయి. మలక్పేట రైల్వే బ్రిడ్జికి ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయాయి. కోటి, చాదర్ఘట్, మలక్పేట ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ లో భారీ వర్షంతో జీహెచ్ఎంసీ అప్రమత్తమైంది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆదేశించారు. రోడ్లపై నిలిచిన నీటిని జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది తొలగిస్తున్నారు. బంజారాహిల్స్ డివిజన్ ఉదయనగర్ కాలనీలో నాలా స్లాబ్ కొట్టుకుపోయింది. ఆ ప్రాంతాన్ని మేయర్ పరిశీలించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఫోకస్ హీరో విజయ్